క్యాబిన్మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్ దక్కింది. జన్వాడలోని ఓ ఫామ్ హౌస్ను చిత్రీకరించడానికి చట్టవిరుద్ధంగా డ్రోన్ వినియోగించారనే ఆరోపణలపైన రేవంత్ రెడ్డిపై నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. రాష్ట్ర రాజకీయాలలో సంచలనం సృష్టించిన ఈ కేసులో అప్పట్లో రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి 18 రోజులు జైలుకు పంపారు. సీఎం రేవంత్ రెడ్డి మల్కజ్గిరి ఎంపీగా ఉన్న సమయంలో నార్సింగ్ పిఎస్లో 2020లో నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. బీఆర్ఎస్ హయాంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు చెందిన జన్వాడలోని ఫామ్ హౌస్పై అనుమతి లేకుండా డ్రోన్ ఎగరవేశారంటూ నార్సింగ్ పోలీసులు 2020 మార్చిలో రేవంత్ రెడ్డి పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాష్ట్ర రాజకీయాలలో సంచలనం సృష్టించిన ఈ కేసులో అప్పట్లో రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి 18 రోజులు జైలుకు తరలించారు. అయితే తనపైన తప్పుడు కేసు పెట్టారని ఈ ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని 2020 మార్చిలోనే రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. జన్వాడ నిషిద్ధ ప్రాంతమేమీ కాదని రేవంత్ రెడ్డి తరపున న్యాయవాది వాదన వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు నార్సింగ్ పిఎస్లో నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టివేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రేవంత్ రెడ్డి పిటిషన్ పైన హైకోర్టులో పలుమార్లు విచారణ జరిగింది. గత విచారణలో ఈ కేసులో ఫిర్యాదుదారుడు నార్సింగ్ పోలీస్ స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పారు. 4 లైన్ల ఫిర్యాదును పరిశీలిస్తే రేవంత్ డ్రోన్ క్రికెట్ మైదానం పైన ఎగిరిందని, ఎటువంటి ఫామ్ హౌస్ గురించి ప్రస్తావించలేదని, కేటీఆర్ పేరు లేదా అది ఆయనకు చెందినదా కాదా అని చెప్పలేదని తెలిపారు. అంతేకాకుండా ఈ ప్రాంతం నిషేధిత ప్రాంతం కాదని స్పష్టంగా చెప్పే జీవో ఉందని కూడా తెలిపారు. ఈ క్రమంలోనే జీవో కాపీని అందించాలని, కేసులోని సాక్షుల వాంగ్మూలాలను కూడా సమర్పించాలని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. రేవంత్ రెడ్డి తరపున హాజరైన సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఎఫ్ఐఆర్లోని సెక్షన్లలోని అంశాలు ఏవీ వర్తించకపోయినా అప్పటి ప్రభుత్వం ఆయనను 20 రోజుల పాటు జైలుకు పంపిందని, ఆ తర్వాత ఆయన బెయిల్పై బయటకు వచ్చారని తెలిపారు. ఇక రేవంత్ రెడ్డి పైన దాఖలైన కేసులో పోలీసు అధికారుల వాదనలను దాఖలు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావును హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణ కోసం న్యాయమూర్తి ఈ కేసును మార్చి 19కి వాయిదా వేశారు. తాజాగా ఈ కేసును కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు వెలువరించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.